దేవుడు మరొకసారి ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీకు ఆయా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, మరొకసారి చెప్తున్నాను. మనం యేసు ప్రభుని నమ్ముకుని భూమి మీద జీవిస్తున్నామంటే మనం తెలుసుకోవాల్సింది, మనం ఎరగవలసింది ఏంటంటే, ఆయనను గురించి సరిగా ఎరగవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎరగకుండా చాలామంది ఉంటారు. అంటే ఎరగటం అంటే ఏంటంటే, ఆయన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే ఈ భూమి మీద ఈ సృష్టి అంతటికి దేవుడు, ఆధారం, ఇవన్నీ తెలుసు. కానీ ఆయన నీకెంత దగ్గరగా ఉండేవాడో, ఆయన యొక్క మనస్సు ఎలాంటిదో అది సరిగా తెలుసుకుంటే కనుక జీవితం ఎంతో బ్లెస్డ్గా ఉంటుంది, కుటుంబాలు ఎంతో క్షేమంగా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే, ఒక దేవుడిగా తెలుసు కానీ ఆయన గుణలక్షణాలని, ఆయన మనస్సుని, ఆయన స్వభావాన్ని, ఓ మంచి స్నేహితుడు అని ఆ పదం మాత్రమే కాకుండా ఆయన స్నేహితుడిగా ఎలా మన జీవితంలో మనకు ఉండగలుగుతాడు, ఆయన ఒక అన్నగా మనకి ఎలా ఉండగలుగుతాడు. మనం కనుక నిజమైన ఒక అన్నం అనుకుంటే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. మా అన్నున్నాడు. ఎందుకు చాలాసార్లు దేవుని యొక్క పేరట అన్నాన్ని పిలిచి అనేక మంది వాళ్ళు అన్నున్నాడు నాకేం కాదు అనుకుంటారు. ఏది ఒక సాధారణమైన ఒక వ్యక్తి, దేవుడి ప్రతినిధిగా ఉన్న వ్యక్తిని మరి ఆ దేవుణ్ణి ఒక అన్న అని పిలవటం కాదు, ఆయనను అలా ఎరిగితే ఇంకెంత ధైర్యంగా, ఇంకెంత ఆదరణకరమైన పరిస్థితులతో మనం మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించవచ్చో ఆలోచించమని మనం చేస్తున్నాను. కాబట్టి ఆయన ఎంత అర్థమైతే ఒక వ్యక్తికి, ఆయన అంటే ఆయన గుణలక్షణాలు, ఆయన మనస్సు, ఆయన స్వభావం, ఆ మనుషులు అంత కంఫర్ట్గా ఉంటారు, అంటే అంత హాయిగా ఉంటారు. ఒకరోజు ఒక అతను చెప్తున్నాడు, ఏమనంటే, బైబిల్లో భక్తుల పేర్లు తెలియదేమో కానీ మా ఊరి చర్చిలో వాళ్ళకి పాస్టర్ గారికి ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎంతమంది, వాళ్ళ బంధువులు ఏ ఊరిలో ఉంటారు, ఏ ఉద్యోగాలు చేస్తారు, ఎలా వాళ్ళు అభివృద్ధి చెందారు, అవన్నీ తెలుసు. ఎందుకంటే అంతగా ఆయన అన్ని వివరంగా చెప్తారు. అంటే ఆయనకి సంబంధించిన అన్నీ ఆయన చెప్పి అందరికీ తెలిసిపోయేటట్టు చేశారు కదా. దానివలన ఆహా, ఓహో, అవునా అన్నంతవరకు ఉపయోగపడతాయి. కానీ దేవుని గురించి జీవితంలో కనుక మనకి తెలిస్తే, ఆయన్ని నువ్వు ఆదివారపు వాక్యాలు వింటున్నప్పుడు కానీ, శనివారాలు వింటున్నప్పుడు కానీ, లేక వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆహా, ఆయన అంత గొప్పవాడు, ఓహో, ఆయన ఇంత ఉన్నతమైన వాడు అని అనుకోవటానికే కాకుండా అది మనకి, మన కుటుంబానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిన్నటి రాత్రి శనివారం ప్రార్థనలో పౌలు భక్తుడు పిలోమోను అనే ఒక తన శిష్యుడికి ఉత్తరం రాస్తూ అంటాడు, ఇదిగో ఒనేసిము అనే ఒక వ్యక్తి నా దగ్గర ఉన్నాడు, ఈ యవనస్తుడు ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడిగా మార్పు చెందాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, నిష్ప్రయోజకులను ప్రయోజనకరమైన వారిగా మారుస్తాడు. ఇంకా ఏమంటున్నాడంటే, అతడు నా ప్రాణము వంటి వాడు అని అంటున్నాడు. అంటే ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు పారిపోయినవాడు, ఒకప్పుడు ఎందుకు పనికిరానివాడు, అలాంటి వాడిని ప్రయోజకుడిగా మాత్రమే కాకుండా ప్రాణము వంటి వాడిగా, అంటే ఏంటంటే ఇతను అన్ని విషయాల్లో నాతో, నా ఆలోచనలతో షింక్ అయ్యాడు, అంటే అతను అంతగా మార్పు చెందాడు అని. కాబట్టి
మీలో ప్రతి ఒక్కరూ మీ జీవిత ప్రయాణంలో మీకున్న ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వీటిని బట్టి అధైర్యపడకుండా ఇదిగో పరిస్థితుల్ని మార్చగలిగిన వాడు ఆయన నాకు మంచి స్నేహితుడు, సమస్యలను తీర్చగలిగిన వాడు నాకొక అన్నగా ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఏమి రాయించాడు అనే విషయాన్ని ఒకసారి మనం చదువుకోబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు చాలండి. భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. మనం ఒక జనాంగం, భూమి మీద రకరకాల జనాంగాలు ఉన్నారు. జనాంగం అంటే ఏంటంటే మనం ఒక కమ్యూనిటీ అనొచ్చు. కమ్యూనిటీ అంటే ఒక మతము ఇలా అని కాదు, ఒక ప్రజ, లేకపోతే ఒక పద్ధతిలో వెళ్ళేవారు, ఒక విధానంలో వెళ్ళేవాళ్ళు, ఒక జనాంగము. జనరల్గా ఈ జనాంగం అనేది దేనికి వాడుతూ ఉంటారంటే, ఒక కుటుంబానికి ఒక మూల పురుషుడు, ఒక పెద్ద ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ జనం అండి, వాళ్ళు ఆ జనం, ఈ జనం. ఇక్కడ దేవుడు ఆయన ప్రజలైన వారికి ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నేనే మాట అయితే చెప్తానో ఆ మాటను శ్రద్ధగా విని, అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే శ్రద్ధగా వినటం. విని ఏదైతే చెప్పానో దాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే, అంటే ప్రతి వ్యక్తి కూడా నడుచుకోవటం అనేదే మనం చూద్దాం. ఇక్కడి నుంచి పనామా గోడవన్స్ వరకు అణస్థలపురంలో నడుద్దాం అని స్టార్ట్ అయ్యాం. అఫ్కోర్స్ నువ్వు అంత దూరం నడవలేక మధ్యలో ఎక్కడైనా అలసట వలన లేక నీ ఓపిక లేకపోవటం వలన నువ్వు స్లో అవ్వచ్చు, లేక ఆగొచ్చు. అంత మాత్రం చేత నువ్వు నడవట్లేదని కాదు, నువ్వు నడవటానికి ప్రారంభించావు, కొనసాగుతున్నావు. మరలా నీకు ఒక బ్రేక్ వచ్చింది, లేక నువ్వు కొంచెం స్లో డౌన్ అయ్యావు, మరలా నువ్వు స్టార్ట్ చేస్తావు. కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బో బైబిల్లో ఉంది, మనం ఎక్కడ చేయగలుగుతాం, మనం చేయలేమని అసలు మొదలు పెట్టరు. ఇవన్నీ ఎక్కడ ఉండగలుగుతాం, ఇవన్నీ చేయలేము. నువ్వు చేయలేం, కానీ మన అండ, మన ఆధారము, మనలోకి ఇంకా ఆయన శక్తిని పంపించే దేవుని వలన మనం చేయగలుగుతాం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అంటాడు పౌలు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మన శక్తి, మన బలం కాదు. నీకు నిజంగా ఆయన మాట విని దాన్ని అనుసరించి నడుచుకోవాలని నీకు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆత్మ ద్వారా నిన్ను నడిపిస్తాడు. ఎందుకు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అనేక విషయాలలో ఎరగని వారికంటే వేరుగా ఉండగలుగుతున్నారు. వాళ్ళకంటే వీడు గొప్పవాళ్ళని కాదు. ఇప్పుడు మనలో అనేక మంది పొరుగు వారిది ఆశించకుండా బ్రతుకుతున్నాం అనుకోండి, అది మన గొప్పతనం కాదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని దయచేశాడు. కాబట్టి దానివలన మనం అది నాకెందుకు, నాకు దేవుడు ఇచ్చింది, నాకు చాలు, నాకు ఇంకేమైనా అవసరమైతే దేవుడు ఇస్తాడు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నిన్ను అలాగున్న ముందుకు నడిపిస్తున్నాడు. అంతేగాని వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, నేనే సరైనడిని, నేనే సరైన దానిని అని కాదు. అలాగే ఇంకా ఏ విషయంలో అయినా సరే మనం ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకోవటానికి
ఆయన ఆధారంగా, ఆయన అండగా, ఆయన చేయి పట్టుకుని మన జీవితాల్లో నడిపిస్తాడు. అందుకే మనస్ఫూర్తిగా మనం ఎరగాల్సింది ఏంటంటే, నేను ఆయన మాటను ఎప్పుడు శ్రద్ధగా విని ఆయన చెప్పిన దాని ప్రకారం నేను నడవటానికి ఇష్టపడుతున్నాను. అప్పుడంట భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అంటే మీరు అనుకోవచ్చు, అవునా అని. నిజంగా ఇప్పుడు జరిగింది కదా ఆల్రెడీ. ఇప్పుడు భూమి మీద అనేక రకాలైన జనాంగం ఉన్నారు. బహిరంగంగా పేర్లు చెప్పటం భావ్యం కాకపోవచ్చు, కానీ మీరు ఆలోచించుకోండి, ఎన్ని రకాల జనాంగాలు ఉన్నారు? రకరకాల జనాంగాలు ఉన్నారు. నాస్తికులు ఉన్నారు, అంటే దేవుడు లేడు అని ఒక జనం. ఇంకా వేరు 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 ఎన్నో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరిస్తున్న జనాంగము, తండ్రి అయిన దేవునిని యేసుక్రీస్తు ద్వారా అనుసరిస్తున్న జనాంగం ఉంది భూమి మీద. ప్రపంచ నలుమూలల మనం చూస్తే గనక ఏ జనము భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే శక్తిమంతులు అని చూస్తే, ఆయన 28:1 చెప్పిన ఈ ద్వితీయోపదేశకాండం యొక్క మాట అది ఇప్పుడు నెరవేరే ఉంది. మరి దానిలో నువ్వుంటే, నీ కుటుంబం ఉంటే, నీ వ్యక్తిగత జీవితం ఉంటే, ఆయన్ని చేయి పట్టుకుని ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చించి ముందుకు నడిపిస్తాడు. ఒకసారి లూకాసు వార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయం 17 కాదండి, దయచేసి 11వ వచనం తీయండి. 11వ అధ్యాయం తీయండి. ఇరవై 7-28 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులు అని చెప్పాను. దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనవాళ్ళు. ఏ సందర్భంలో చెప్పాడు తెలుసు యేసు ప్రభు? ఆయన చెప్తున్న మాటలు విని ఆశ్చర్యపోయి, కొన్నిసార్లు కొన్ని మాటలు వింటే మనసంతా ఉల్లాసం, అసలు మనం ఇన్స్పైర్ అయిపోతాం కదా. ఆ ఇన్స్పైరింగ్ టైంలో ఒక ఆమె ఏమంటుందంటే, నిన్ను ఎవరు కన్నారో, నిన్ను ఎవరైతే గర్భంలో మోసారో వారు ధన్యులు, అంటే నీ తల్లి ధన్యురాలు అని చెప్తే ఆయన అంటున్నాడు ధన్యురాలే, కానీ మరి ధన్యత ఏంటో తెలుసా? ఏంటది? వాక్యాన్ని విని దానిని గైకునేవాడు మరి ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీలో ఎవరు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా ఈ ఉదయకాలం ఈ మందిరంలో, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మీరు ప్రస్తుతం మీ కలిగి ఉన్న పరిస్థితిని బట్టి అధైర్యపడకండి, లేక మీ ప్రస్తుతం మీకున్న ఇబ్బందికరమైన వాతావరణాన్ని బట్టి కృంగిపోకండి, లేక మీ సమస్యలను బట్టి నిరాశను ప్రేరేపించే సాతాను చేతిలో చిక్కకండి. కొన్నిసార్లు అండి మనం మంచి ఏ ఇబ్బంది లేకుండా లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటాం. సడన్గా ఒక పిడుగు లాంటి వార్త, నీ అనారోగ్యం, ఇదిగో ఈ ఆరోగ్యంలో ఈ సమస్య అని తెలుస్తుంది. ఎక్కువ మంది షాక్కి గురయ్యేది సడన్గా కనుక వాళ్ళ ఆరోగ్య విషయంలో ఏదైనా ఒకటి తెలిస్తే, అప్పుడే నా పరిస్థితి ఇలా అయిపోయింది, అప్పుడే నాకు ఇలా ఇది జరిగింది. ఒకసారి అయితే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, బ్రదర్ నాకు షుగర్ అని తేలింది, నాకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఇంకెందుకు ఈ షుగర్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సింది, చచ్చిపోదాం అనిపించింది. అరే, ఇంత చిన్న సమస్యకి ఏం చేయాలనిపించిందంట?
చచ్చిపోవాలంటే దేవుడు పిలిస్తే చచ్చిపోవటం కాదు, బలాన్ మరణం. అంటే కొన్నిసార్లు మనందరం ఒకే లెవెల్ ఆఫ్ మెంటాలిటీతో ఉండం, లేక మన యొక్క చెప్పాలంటే ధైర్యం, మన గట్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉండవు. ఒక వ్యక్తి ఎంత పెద్ద విషయాన్నైనా సరే, ఓకే నా చేతిలో ఇప్పుడు దీన్ని లేకుండా చేయటం, దీన్ని ఉంచటం నా చేతిలో ఉందా, కాబట్టి నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు కృంగిపోవాలి అని అలా ఉంటాడు. ఇంకొక వ్యక్తి అసలు నా చేతిలో ఉందా, ఏం ఆలోచన రావు, ఇక అయిపోయింది, ఇక అంతే, ఇక లేదు, ఇక అయిపోయింది, ఇంక వేస్ట్ అన్నీ. ఇంకా ఎలా అంటే వాళ్ళ మాటలు వినేవాడి గుండె ఆగిపోతుందేమో అన్నట్టుగా, అంత నిరాశజనకంగా. ఇప్పుడు పిల్లల్లో ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చింది, ఇంక అయిపోయింది, ఇక నువ్వు పనికిరావు, ఇంకేం చదువుతావు, ఇదే ఫెయిల్ అయినోడివి, ఈ మార్కులే సరిగ్గా రాలా, ఇంకా అక్కడ మార్కులు ఎక్కడ వస్తాయి అంటే ఆ మార్కులు జీవన్మరణ సమస్యలాగా, లేకపోతే ఆ కోర్సు ఇక అతను బ్రతకాల చచ్చిపోవాలని నిర్ణయించేదిగా ఆమె లేక అతడు. అలా మీరు మనుషుల్ని ఎప్పుడు కూడా గుండె బద్దలైపోయే మాటలు, గుండె ఆగిపోయే మాటలు లాంటివి మాట్లాడే వ్యక్తులుగా ఎప్పుడు ఉండకండి. మా గుండెలు ఎందుకు బ్రద్దలు చేస్తున్నావు అనే పరిస్థితులు తెచ్చుకోకండి. దేవుని వాక్యం గనక, దేవుడే గనక అలా మాట్లాడేవాడైతే మనలో ఎవ్వరం కూడా సజీవులుగా ఉండం. ఆయన ఘోరాతి ఘోరమైన పాపములో ఉన్న స్త్రీ ఆయన దగ్గరికి తరమబడుతూ ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరు తరుముతున్నారంటే ఆ సమాజంలో వాళ్ళు తరుముతున్నారు. ఎలా తరుముతున్నారో తెలుసా, మళ్ళీ రాళ్ళు పట్టుకుని మరీ తరుముతున్నారు. రాళ్ళు పట్టుకున్నారు, పరుగున ఆయన దగ్గరికి వచ్చింది. ఎందుకు కొట్టలేదంటే నిజంగా వాళ్ళకి కొట్టకూడదని కాదు, యేసు ప్రభువుని ఇరకాటంలో పెట్టాలి అని కొట్టలా, లేకపోతే ఆ పాటికి కొట్టేసేవాళ్ళు. ఎప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయమంటావు, ఇదిగో ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది, ఈ వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది కదా, నువ్వేమంటావు అన్నారు. అంటే వాళ్ళకి బలంగా లోపలేముందో తెలుసా, ఆమెను కూడా చంపేయాలని కాదు, కానీ ముందు అందరి చేత మన్ననలు పొందుతూ, మన్ననలు అంటే అందరి చేత గౌరవించబడుతూ, అందరి చేత మెప్పును పొందుతూ, అందరూ ఆయన గణపరుస్తున్న వ్యక్తిని అందరి ముందు ఏం చేయాలి, అవమానపరచాలి, తక్కువ చేయాలి, తప్పని రుజువు చేయాలని వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏం చేయమంటాం, ఒకవేళ కొట్టి చంపమంటేనేమో ప్రేమ అంటున్నాడు చూడండి, కొట్టి చంపమన్నాడు. కొట్టి చంపొద్దంటేనేమో ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్తున్నాడు చూడండి అంటారు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమె విషయంలో కూడా ఆయన, మీలో పాపం లేనివారు ఎవరో మొదట రాయి వేయండి అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ ఆయన అంటున్నాడు, అమ్మాయి ఇక పాపం చేయకు అని చెప్పి, ఇక జీవితంలో నేను ఇలా పట్టబడ్డాను కాబట్టి చచ్చిపోవటమే ఇక నా జీవితం అన్ని అనుకుంటున్న ఆమె జీవితంలో కూడా ఆయన ఏం కలిగించాడో తెలుసా, హోప్, ఒక నిరీక్షణ కలిగించాడు. మన మాటలు, మన యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా ఒక నిరీక్షణ కలిగించేవిగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి వస్తాడు, అందరం ఒకలాగా ఉండం కదండి. ఒక వ్యక్తికి 50,000 అప్పు చేయటం పెద్ద విషయం, ఒక వ్యక్తికి 50 లక్షలు అప్పు చేసి సర్లే అంటాడు. వచ్చాడు అనుకుని చెప్పండి, 50 లక్షల ఇక నీ జీవితంలో తీర్చినట్టే, ఇక నువ్వు కాదు కదా, నీ పిల్లలు 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 ఒక 3 తరాలైనా ఇక నువ్వేం తీర్చలేవు, ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు అంతే అన్నావు అనుకోండి, 10 మంది అన్నావు అనుకోండి, సాతానుగాడు కాసు కూర్చుంటాడు ఆ పక్కనే, ఇంకెందుకు నువ్వు బ్రతకటం, చచ్చిపో, ఇక అప్పుడు ఏ బాధలు ఉండవు, ఎవరు నిన్ను అడిగేవాళ్ళు ఉండరు, నిన్నెవరు పొడుచుకు తినేవాళ్ళు ఉండరు, చచ్చిపో, ఆ పిల్లలు వాళ్ళు అట్లా కొట్ల బ్రతుకుతారు. ఇంకా అన్ని ప్రక్కల అలాంటి మాటలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఓపెన్ అయి ఉండే డోర్ ఏంటంటే బలాన్మరణం. కానీ దేవుణ్ణి ఎరిగిన వారిగా మనం, దేవుని మార్గంలో వెళుతున్న వారిగా మనం, అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, ఎంత పెద్ద సంగతి అయినా కావచ్చు, విషయమైనా కావచ్చు, ఓకే
ఇప్పుడు వరకు అయిందా? ఇదిగో ఇక మీదట దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఎలా చేస్తాడు? ఇప్పుడు అమ్మో అయ్యో అని భయాన్ని లేక హోప్ అనేది లేకుండా చేసేదానిని, కృంగిపోయేటట్టు చేసేదానిని కాదు మనం మన నోట రావాల్సింది, మన నోట ఉపయోగించాల్సింది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అతను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకే బయలుదేరాడు. అంటే ఈ మాటలను బాగా అర్థం చేసుకుని దయచేసి, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు అంటే ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియపరిచే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎలా బయటపడాలో చెప్పే దేవుణ్ణి కలిగి ఉన్నాను. ఎలా బయట వెయ్యాలో ఎరిగిన దేవుడు ఆయన. ఎలా నిన్ను విడిపించాలో తెలిసిన దేవుడు, విడిపించగలిగిన వాడు. తెలిసి ఊరుకోడు ఆయన. ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ముందుకి నడిపిస్తాడు. అది దేవుడు అంటే. అందుకే మీకు ఇంట్రొడక్షన్ ప్రారంభంలో చెప్పాను, ఆయన్ని మీరు సెల్ ఫోన్ని పూర్తిగా తెలుసుకున్న అంత ప్రయత్నం ఆయన తెలుసుకోవటానికి చేసినా చాలామందికి ఆయన అర్థమవుతాడు. ఇదిగోనండి, దీంట్లో ఈ ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్ ఉంది. మొన్న ఒక ఆయన కారు కొనుక్కొచ్చి ప్రార్థన చేయమని వచ్చాడు సాయంత్రం. అన్న దీంట్లో ఎన్ని ఫ్యూచర్లు ఉన్నాయో తెలుసా? గంటన్నర చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయంట, కానీ ఇంకా టైం లేదని తర్వాత చూసుకుందామని మీరు మళ్ళీ ప్రేయర్కి వెళ్ళిపోతారని వచ్చాను ప్రార్థన చేయించుకోవటానికి. దీంట్లో ఒక ఫ్యూచర్ చెప్పన్నా, నేను పార్కింగ్ చేయటం రాకపోతే దానికి కనుక ఒక బటన్ నొక్కేస్తే అదే పార్కింగ్ చేసేసుకుంటుంది. అంటే ఆ లోపల ఎవరు ఉండక్కర్లేదు. ఇట్లా చెప్తున్నాడు. అంటే ఒక కార్ ఫ్యూచర్స్, ఒక ఫోన్. ఏం ఫోన్లు? స్మార్ట్. దానికి ఎలాంటి పేరు పెట్టారో చూసారా? స్మార్ట్. అంటే మనందరికీ అట్రాక్షన్ క్రియేట్ చేయడానికి దానికి భలే క్రియేట్ చేశారు. ఏంటంటే స్మార్ట్. స్మార్ట్ అసలైన స్మార్ట్ గురించి మాత్రం అబ్బో దేవుడు అంటున్నారు. రియల్ స్మార్ట్ ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. రియల్ స్మార్ట్ ఎవరు? నీకు అసాధ్యమైన వాటిని, నాకు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు రియల్ స్మార్ట్. కానీ లోకం ఏదో స్మార్ట్, ఏదో స్మార్ట్, ఏదో కొత్త కొత్త పేర్లు పెడితే కొత్త కొత్త అట్రాక్షన్ మనుషులు పరిగెడతారు. కాబట్టి ఆ ఫ్యూచర్స్ నువ్వు తెలుసుకోవటం కంటే, తెలుసుకోవటం తప్పు కాదు. దానికోసం పెట్టే ఎఫర్ట్ దేవుని యొక్క మంచితనాన్ని, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి పెడితే నువ్వు హాయిగా నిశ్చింతగా ఉంటావు. వాళ్ళు ఏం కొన్నారు, వీళ్ళేమి కొనుక్కోబోతున్నారు, లేకపోతే వాళ్ళని సంపాదించారు. కొంతమంది పనికి మాలిన పిచ్చ ఏంటంటే, వాళ్ళకి తెలుసుకుంటే నీకేమైనా లాభం ఉంటుందా? వాళ్ళు చెప్తే వినేటప్పుడు వేరు, కానీ ఏంటి మన్నాడు ఈ మధ్య బాగా ఇదిగా ఉన్నాడు ఏంటి అది ఇది అని చెప్పేసి అవసరం లేని పనులు, అవసరం లేని వ్యవహారాలు. అదేదో ప్రభువా నిన్ను నమ్ముకుని ఈ సంవత్సరాలు ఇలా నా జీవితం ముందుకు వెళుతుంది, ఇంకా నిన్ను సరిగా సంతోషపెట్టలేకపోతున్నాను, నువ్వు కోరుకున్న విధంగా నేను ఉండలేకపోతున్నాను, నా స్నేహితుడిగా ఉన్నావు కదా, నన్ను నీవు కోరుకున్న విధంగాను నీకు ఇష్టమైన రీతిలోనూ నన్ను నడిపించయ్యా. అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఓకే మై ఫ్రెండ్, నా స్నేహితుడా, సరే నువ్వు ఆశపడుతున్నావు కదా, నేను నీ ఆశను తీర్చేవాడినే కానీ ఎప్పుడు కూడా తీర్చిన వాడిని కాదు. నువ్వు ఆశపడుతున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు నడిచేటట్లుగా నేను నీకు సహాయం చేస్తాను అని ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా దేవుడితో మాట్లాడుతుంటే. దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఎంత నెమ్మదిగా ఉంటావో తెలుసా? దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో తెలుసా? నేను సంఘంలో ఉన్న మీ అందరి కొరకు నేను ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో చెప్తూ ఉంటాను, ప్రభా ఇదిగో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు కదా, నేను ఏం చేయగలను ప్రభా, నేను ఒక మాట చెప్తాను ధైర్యంతో, కానీ ఆ మాటను నువ్వు స్థిరపరచాలి ప్రభా, ఆ సమస్యకి నువ్వు పరిష్కారాన్ని కలిగజేయాలి ప్రభా,
నువ్వు ఏం చేస్తావో తెలియదు, కానీ ఇదిగో ఆ కుటుంబంలో ఈ పరిస్థితికి ఈ విధంగా సహాయం చేయి, ఈ వ్యక్తి విషయంలో ఈ కృపను నువ్వు చూపించు. అనారోగ్య సమస్యల్లో వాళ్ళ శక్తికి మించిన ఒక భారాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం లేని ఆ బాధ తెలియదండి. ఉన్నే వాళ్ళు చెప్తే వింటాం అంతే, కానీ ఆ పెయిన్ అనేది 100% తెలియాలంటే మనం అందులోకి వెళ్తేనే తెలుస్తుంది. తెలియదు కాబట్టి కనీసం మనం ఏం చేయొచ్చు, వాళ్ళ కోసం దేవుని చేతుల్లో పెట్టి వాళ్ళని ప్రార్థన చేయొచ్చు. అలాగే ఆర్థిక సమస్యల గుండా వెళుతున్న వ్యక్తికి ఆ వెళుతున్న వ్యక్తి యొక్క బాధ ఏ సమస్య లేనోడికి తెలియదు, కానీ నువ్వు ఒకటి చేయొచ్చు, ఆ సమస్య విని లేక తెలిసినప్పుడు ప్రార్థన చేయటం. ఇలా లోకంలో అనేక విధాలైన పరిస్థితులు కూడా మనందరం ముందుకు వెళుతున్న కాలంలో నిజమైన ధన్యత ఏంటంటే ఆయన మాటను విని దానిని గైకొనటం. యెషయా గ్రంథంలో కూడా ఈ ఆశీర్వాదాన్ని గురించి, ధన్యతను గురించి ఏం చెప్పబడిందంటే, బైబిల్లో నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూడండి, సమ్మతించి నా మాట వినిన ఎడల. ఆ క్రింద ఉంది చూడండి, అదేముంది? 20వ వచనంలో, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. సమ్మతించి, దేన్ని సమ్మతించాలి? ఆయన యొక్క మాట. ఆమేన్, హల్లెలూయా. సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలనే అనుభవిస్తారు. సమ్మతించి నా మాట వినిన ఎడల. సమ్మతించి అంటే ఏంటంటే ఏకీభవించి లేక అంగీకరించి ఒప్పుకుని ఈ పదాలన్నీ వస్తాయి. మనస్ఫూర్తిగా దేవుడు చెప్పే ప్రతి మాటని సమ్మతించే వ్యక్తులుగా మన జీవితంలో ఉండాలి. సమ్మతించి ఆయన మాట విని మంచి పదార్థములను అంటే ఏంటంటే దేవుని యొక్క దీవెనల్ని, దేవుని యొక్క మేలుల్ని, దేవుని యొక్క కృపని అనుభవించి అనుసరించి ముందుకు వెళ్ళటం ద్వారా ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ధైర్యం, ఎంత బలం. ఆయన మనల్ని ప్రేమించి మనం ఆయన మాట విని మనం దీవించబడాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించి దాన్ని అనుసరించి నడుచుకుని మనం ధన్యులు అవ్వాలని కోరుకుంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించబడిన జనాంగములో నిన్ను నన్ను ఒక్కరిగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి అనుభవించే సంతోషానికి, శాంతి, సమాధానాలకి కొలమానం ఏది లేదు కాబట్టి సరిపోతుంది. కానీ అది ఉండుంటే అప్పుడు నీళ్ళకి నీళ్లు, పాలుకు పాలుగా అలా బయటకు వచ్చేసాయి. అన్నీ ఏమొచ్చేసాయి? ఏ ప్రజలు నిజమైన ఆనందం పొందుతున్నారు? ఆ మీటర్ ఏదైనా ఉంటే ఏముంది? ఇప్పుడు మనం ఎంత వెయిట్ ఉన్నామో వేయింగ్ మిషన్ ఎక్కితే తేలిపోతుందో తేలిపోవట్లేదా? నేను ఎంత లావుగా ఉన్నా నా ఎముకలు చాలా బరువు కాదు, నేను చాలా తక్కువే బరువు ఉంటాను అన్నాం అనుకోండి. మనం 80 కేజీలు, నేను 60 ఉంటానని అది ఏం చేస్తుంది? నీ మాటలు కదరా బాబు, ఇక్కడ ఒక మిషన్ ఉంది, తేలిపోద్ది. అలాగే కొంతమంది సన్నగా ఉండి నేను బరువుగానే ఉంటాను, నా ఎముకలు బరువు అంటారు. నువ్వు ఎన్ని చెప్పినా మిషన్ దగ్గర ఎక్కగానే ఏం చేస్తుంది? నీ వ్యవహారాన్ని తేల్చిపడేస్తుంది. నిజంగా మనుషుల హృదయంలో పొందే సంతోషం, శాంతి, సమాధానం, సంతృప్తి, మరణ భయం అనేది లేకుండా బ్రతికేవాడు ఎవడరా అని దాన్ని తేల్చే మిషన్ ఏదైనా ఉంటే కనుక దానిలో 100% కనిపించే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన వాళ్ళు, ఆయన మార్గంలో నడుస్తున్న వాళ్ళు, ఆయన మాటను విన్నవాళ్ళు. వాళ్ళు ఇదిగో ధైర్యంగా 100 మందిని చెక్ చేసాం, 100 మందిలో 10 మంది ధైర్యంగా ఉన్నారు. ఆ 10 మంది ఎవరంటే చర్చికి వెళ్ళేవాళ్ళు,
తేలిపోద్ది ఖచ్చితంగా. ఎవరికి, ఎందుకంటే అది నా మాట కాదు, లేకపోతే ఇంకా ఎవరో చెప్పింది కాదు. ప్రభు అయిన దేవుడు ఏమని చెప్పాడంటే, చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ఎవరి వలన కలుగుతుంది? ఆయన ఇచ్చే రక్షణ వలన కలుగుతుంది. ఆయన మన జీవితంలో మనకి మారు మనసు కలుగ చేయటం ద్వారా జరుగుతుంది, అంతేగాని మరి దేని ద్వారా కలగట్లేదు. అందుకు ఆయన మాటను వింటే, ఆ మాటను మన జీవితంలో అనుసరించి నడుచుకుంటే, దానికి సమ్మతిస్తే ఏం లేదు, జస్ట్ ఏం చేయాలి, నువ్వు ఆ మాటను యాక్సెప్ట్ చేయాలి. బైబిల్ ఒక మాట ఉంది, ఏమనుంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నిజంగా నువ్వు సమ్మతించు, నువ్వు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండు, డెఫినెట్గా నీకేం కలుగుతుంది? సాటిస్ఫాక్షన్స్, నువ్వు సంతృప్తిగా ఉంటావు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వాళ్ళమే మనం ఉన్నాం. అసలు మీలో మీ జీవితం, మీ పరిస్థితులు మీకు ఎంతమందికి సంతృప్తికరంగా ఉన్నాయి? డెఫినెట్గా మీలో చాలామందికి సంతృప్తి లేని వాళ్ళు ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? నీకు నీతి కోసం ఆకలి దప్పిక లేవు, నీకు ఇంకా వేరే వేరే ఆకలి ఉంది. అదేంటంటే, వాళ్ళు అవన్నీ కొనేసుకున్నారు, ఇంకా నేను కొనుక్కోలేదేంటి? లేకపోతే వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, నాకు లేవేంటి? వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎప్పుడు వస్తాయి? మీ ఆకలి లేక మీ దప్పిక ఎవరు అసంతృప్తిగా ఉన్నారో అది వేరుగా ఉంది కాబట్టి ఇంకా తృప్తిగా లేరు. అదే కనుక నీతి కోసం ఆకలి దప్పులు గలవారైతే తృప్తిగా ఉంటారు. మీలో కొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఒక మాట చెప్తాను. ఇద్దరికి వాక్యం చెప్తున్నప్పుడు నేను కలిగి ఉన్న తృప్తి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కంటే ఎక్కువే అనుకోవచ్చు. అదేంటి ఇప్పుడు ఎందుకు లేదు తృప్తి అంటే? ఎక్కువ అంటే ఏంటంటే .0 ఇంత చిన్న పిసరైనా అప్పుడే ఎక్కువ. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ ఐక్యమైన విచారాలు, రకరకాల బాధలు, సమస్యలు, మీలో ఎవరన్నా వచ్చి నాకు మంచి జాబ్ వచ్చిందని చెప్తారు, లేకపోతే మంచి కాలేజ్ సీట్ వచ్చింది, సంతోషంగా ఉంటానా? ఈలోపు అన్న అక్కడ మనడికి ఒకడికి యాక్సిడెంట్ అయిందని ఏమవుతుంది? సంతోషం మొత్తం పోయి. నిన్న సాయంకాలమే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని వార్త. కరెక్ట్గా శనివారం ప్రార్థనకి ఇంకొక అరగంటలో రాబోతున్నాను, ఫోన్ కాల్. ఇలా ఐక్యమైన విచారాలు. పెద్దగా ఏం జరగలేదండి, చిన్నది ఆ మోచెప్ప ఏదో కొంచెం క్రాక్ వచ్చింది అంటే మళ్ళీ మీరు ఆందోళన చెందుతారని చెప్తున్నా. కానీ ఇదొకటే కాదు కదా, ఇలాంటి ఎన్నో విషయాలు అవి ఏం చేస్తూ ఉంటాయంటే, ఐక్యమైన విచారాలు మనలో ఉన్న తృప్తిని క్రాక్ చేయటానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఆ ఇద్దరప్పుడు ఎందుకు తృప్తి? ఈ ఇద్దరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. నేను వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నన్ను పంపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని విని వీళ్ళు పరలోక రాజ్యానికి చేరతారు, నేను కూడా పరలోక రాజ్యానికి చేరతాను. ఆయన పరలోక రాజ్యానికి చేరటానికి నా వంతులు నేను ప్రయాసపడినందుకు దేవుడు నాకు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. నేనేం చేస్తున్నాను? వాళ్ళకి నీతిని బోధిస్తున్నాను. ఆ నీతి కొరకు ఆశను నేను కలిగి ఉన్నాను, ఆకలి కలిగి ఉన్నాను, కాబట్టి నేను తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు ఇద్దరికి చెప్పేవాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది తృప్తిగా ఉంటారు చెప్పండి? వచ్చినట్టే వస్తున్నారండి, మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. అందరికీ పెద్ద పెద్ద చర్చలు కావాలి, అందరికీ అలా కావాలి, ఇలా కావాలని అందరిని ఎవరిని బ్లేమ్ చేస్తారు? ప్రజల్ని బ్లేమ్ చేయటమో, దేవుడిని బ్లేమ్ చేయటమో, దేవుడు కూడా అని. ఎప్పుడు కష్టాలే మాకు, ఎప్పుడు బాధలే. అంటే నిన్ను ఒక అసంతృప్తికి లేక నీ జీవితంలో తృప్తి లేకుండా చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదో ఆశిస్తున్నావు కనుక నీ జీవితంలో తృప్తి అనేదే లేదు. కానీ నీ జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పిక ఉంటే నువ్వు తృప్తిగా నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటావు. కాబట్టి దేవుని మాటను సమ్మతించండి చాలు, దేవుని మాటను అంగీకరించండి. అది తృప్తి కావచ్చు, లేక జీవితంలో ఆరోగ్యం కావచ్చు, జీవితంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో సహాయం కావచ్చు, దేవుని వలన కలుగుతాయి. నిర్గమకాండం 23వ అధ్యాయంలో కూడా ఈ విషయం గురించి, దేవుని మాట వినాలి అనే విషయాన్ని గురించి చెప్తే ఏముందో చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు
ఆయన మాటను జాగ్రత్తగా విని అయితే మేము ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును. నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. చూడండి 32వ వచనంలో, నీ శత్రువులకి నేను శత్రువునై, నీకు విరోధముగా ప్రవర్తించే వారికి నేను విరోధినై, నీకే అపాయం కలగకుండా నిన్ను చూసుకుంటాను. ఇప్పుడు ఆయన మాటను శ్రద్ధగా నువ్వు విని ఆయన చెప్పినది యావత్తు నువ్వు చేయటానికి ప్రయత్నం చేస్తే, ఈ ఉదయకాలం మనందరం ప్రభా నాకు వేరే ఏమొద్దు కానీ నువ్వు చెప్పింది విని దాని ప్రకారం నడిచే కృప నాకు దయచేయి ప్రభా. ఆ మార్గం నేను నడుస్తూ వెళితే భూమి మీద ఉన్న జనాంగం అన్ని జనాల కంటే హెచ్చించి, అంటే నిన్ను ఎరిగిన వారందరూ కూడా ఆ ప్రభు మార్గంలో వెళ్ళే ఈ వ్యక్తి ఈరోజు ధన్యుడుగా, ధన్యురాలుగా, శ్రేష్టమైన దానిగా ఆ కుటుంబం అంతా దేవుడు వాళ్ళని దీవించాడండి, వారిని ఆశీర్వదించాడండి, వాళ్ళు క్షేమంగా ఉన్నారండి. కష్టాలు 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 పడి 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 అసలు వీళ్ళ జీవితం ఏంటో అనుకున్నాం మేము, కానీ ఆ ప్రభువే వీళ్ళని కాపాడాడు. ఎంతమంది గురించి అలా చెప్తారో తెలుసా? నా చిన్నతనం నుండి నేను ఎన్నోసార్లు ఆ చెవులు ఆ మాటలు విన్నా. అంటే ఒక కుటుంబం ఉంటుంది, ఆ గ్రామంలో అందరూ కూడా జాలి పడుతూ ఉంటారు, ఆ గ్రామంలో అందరూ కూడా అయ్యో 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 అనుకుంటూ ఉంటారు. అలాంటి కుటుంబం ప్రభు దగ్గరకు రాగానే ఆ శాపాన్ని ప్రభు కొట్టివేసి వాళ్ళని ఆశీర్వాదం వైపు నడిపించినప్పుడు ఆ ప్రభువులకు వెళ్ళినకి ఈ కుటుంబం ఎంతో దీవించబడింది. ఆ ప్రభువులకు వెళ్ళినకి ఈ వ్యక్తులు ఎంతో మార్పు వచ్చింది. ఇంకేం మాట వింటామో తెలుసా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి హైదరాబాద్లో, ఈ ఇద్దరు వాక్యం చెప్పేవాళ్ళు నేను చెప్తుంటా చాలాసార్లు, 10 మంది ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు. అతను అంతకు ముందు జీవితం ఎరిగిన వాళ్ళు ఒకసారి నన్ను కలిసి ఏమన్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం ఈ వ్యక్తి మారాడంటే దేవుడు ఉన్నాడని. అంటే వాళ్ళెవరు దేవుడిని ఎరగని వాళ్ళు. వాళ్ళ గ్రామంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తికి ఉన్న అలవాట్లు, ఆ వ్యక్తి యొక్క జీవితం, వాళ్ళు తర్వాత అతనిలో వచ్చిన మార్పు కారణం ఏంటంటే వారి పక్షంగా ఎవరైతే ఆ వ్యక్తి దేవుని మాట విని దాన్ని గైకున్నాడో ఆ వ్యక్తిని శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వాదం వైపుకు నడిపించి, వ్యసనముల వైపు నుంచి అతని జీవితంలో అతనికి ఒక విడుదలను కలుగజేసి అందరూ కూడా ఆశ్చర్యపడేటట్లుగా చేశాడు. ఈ ఉదయకాలం మనందరి జీవితాల్లో కూడా ఆయన మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకునేటట్లు ఆయన మనల్ని వాక్యం ద్వారా ఎంకరేజ్ చేస్తూ ఉండగా, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనకు గైడ్ చేస్తూ ఉండగా, గైడెన్స్ ఇస్తూ ఉండగా మనం ఆ మార్గంలో వెళ్ళి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన విశ్వసించిన జనాంగాన్ని హెచ్చించిన దేవుడు. ఆల్రెడీ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ వరకు జరిగేది ఏంటంటే ఆయన మార్గంలో వెళ్ళే ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఆయన నిలిపి భూమి మీద వారిని అన్ని విషయాలలో, వారి హృదయంలో ఉన్న శాంతి సమాధానంలో కావచ్చు, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే బ్లెస్ చేసి మన జీవితాన్ని ఆయన్ని నమ్ముకున్నందుకు ఒక సంతృప్తికరమైన వ్యక్తులుగా మన దేవుడు పెడతాడు. మీ అందరూ దేవుడి దగ్గర కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను నా బ్రతుకు దినములన్నిట ప్రభువా ఒక సంతృప్తికరమైన జీవితాన్ని లీడ్ చేసే విధంగా నా చేయి పట్టుకుని నడిపించు. ఒకే ఉద్యోగం, ఒకే జీతం, ఒకే ప్లేస్లో ఇద్దరు నివసిస్తూ ఉంటారు. ఒకే జీతం అంటే ఏంటంటే సేమ్, ఏం పెద్దగా తేడా లేదు. ఒకే ప్లేస్, పోనీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ ఎక్కువ తక్కువ అనుకోవటానికి కాదు, సేమ్. కానీ ఒకడేమో సంతృప్తిగా ఉంటాడు, ఒకడేమో అసంతృప్తిగా ఉంటాడు.
ఈ సంతృప్తిగా ఉన్న వ్యక్తిని అడిగితే ఏంటి నీ సంతృప్తికి కారణం ఏంటంటే, ప్రతి నెల నా అవసరాలకు పోగా కొంత డబ్బులు నాకు మిగులుతున్నాయి, వాటిని నేను జాగ్రత్త చేసుకుంటున్నాను, ఇంకేం కావాలండి జీవితంలో. ఇంకొకటి ఏమంటాడు తెలుసా, వేరే వాడికి నాకంటే 2 అంతలు వస్తాయి, నాకు ఇంతే వస్తుంది. అంటే నీ అవసరాలు తీరుతున్నాయి లేవో కాదు, నీకు ఎంత కొంత మిగులుతుందా లేదా అని కాదు, లేకపోతే ఇది కాదు. ఎప్పుడు ఇతని కంపారిజన్ ఎవరు? 3 అంతలు వస్తాని అంటాడు. సరే, ఆ 3 అంతలు వస్తాని అని నా బిడ్డ అసంతృప్తిగా ఉన్నాడు, నా కుమార్తె అసంతృప్తిగా ఉందని దేవుడు ఎవరితో అయితే పోల్చుకున్నాడో ఆ శాలరీకి మ్యాచ్ చేశాడు అనుకోండి, కాసేపు అక్కడ సంతృప్తిగా ఉంటాడు అనుకుంటున్నారా? ఉంటారా? ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా పైన ఇంకెవరో కనపడతారు వాళ్ళు. ఇప్పుడు నేను మీకు నా విషయం చెప్పాను, ఇద్దరికి చెప్పినట్టు సంతృప్తిగా ఉన్నాను. నేను అప్పుడు సంతృప్తిగా ఉన్నాను కానీ ఇప్పుడు కూడా సంతృప్తిగానే ఉంటాను, ఆఖరి శ్వాస వరకు సంతృప్తిగానే ఉన్నాను. అప్పుడు నేను సంతృప్తిగా లేననుకోండి, సరే నేను సంతృప్తిగా లేనని ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకోండి దేవుడు ఈ స్థాయికి, ఇక్కడ కూడా నేను ఉండను. నేను ఇప్పుడు కూడా ఏమనుకుంటానంటే అనుకోండి, ఆడ పార్కింగ్ ప్లేస్ లేదు, అక్కడ ఆ ఇబ్బంది అవుతుంది, ఈ ఇబ్బంది. ఇబ్బందుల వైపు చూస్తే 100 ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు లేని వాటి వైపు చూస్తే 1,00,000 మేలులు కూడా ఉంటాయి. మన జీవితంలో మేలులు కోటాను కోట్లు, సమస్యలు కొన్ని, అవి 10ల 100ల అవి సమస్యలు. కానీ ఎంతసేపు మన దృష్టి అంతా కూడా ఆయన మాటని విని ఆయన ఆజ్ఞను గైకొనాలని కాకుండా మన జీవితంలో దానివైపు చూస్తే అసంతృప్తి మిగిలి, నువ్వు ఒక్కసారి అసంతృప్తి అనే విధానంలోకి వెళ్ళే వాళ్ళు వాక్యం మీద ఇక శ్రద్ధ ఉండదు. వాక్యం వినటం ఏదో వింటారు, వచ్చి కూర్చుని తప్పదు, మనం క్రైస్తవులు ఆదివారం, కానీ అనుసరించడం మీద ఉండదు. ఎప్పుడు అసంతృప్తి ఏం చేస్తుందంటే వాళ్ళని చెదలాగా తినేస్తూ ఉంటుంది. అసంతృప్తిని ఈ ఉదయకాలం వెళ్ళగొట్టండి హృదయంలో నుండి. నీతి నాకు ముఖ్యం, నీతి కొరకు ఆకలి దప్పులు కల వ్యక్తిగా నేను బ్రతుకుతాను, అప్పుడు నాలో సంతృప్తి ఉంటుంది. నేను అప్పుడు ఆయన మాట విని ఆజ్ఞలను గైకొనడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనం కంటే నిన్ను ప్రత్యేకమైన రీతిలో నిలబెట్టడం ఆయన ఉద్దేశం. మనస్ఫూర్తిగా మన జీవితాలను ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఎవరైతే ఇక్కడ నిలిచి వాక్యం వింటున్నారో, ఆయన సన్నిధిలో ఉన్నారో ఈ ఉదయం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం, మీ వారందరి కోసం మీరు చేయాల్సిన ప్రార్థన, ప్రభా నీ మాట విని నేను అనుసరించే వ్యక్తిగా నన్ను పెట్టాలు. అప్పుడు నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన హెచ్చించాలో, ఏ స్థాయిలో పెట్టాలో ఆయన చూసుకుంటాడు. అది ఆయన సంగతి. నేను ఎప్పుడు సంతృప్తిగా ఉన్నానని, నువ్వు సంతృప్తిగానే ఉన్నావుగా, నువ్వు ఎక్కడే ఉండాలని అనలేదు కదా. ఎందుకనడు? నువ్వు విన్నావు, అనుసరిస్తున్నావు అంటే నిన్నేం చేస్తాడు ఆయన? ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అలాగున ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని చేసి రాబోయే కాలంలో ఆయన తన మాటను నెరవేర్చే వ్యక్తులుగా మనల్ని ఉంచునుగాక. నిశ్చయముగా ఈ 5వ నెల ప్రారంభంలో ప్రభా నీ మాట విని దాన్ని అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, మిగతా విషయాన్ని పట్టించుకోను అని మనల్ని సరైన దారిలో ఆయన నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి.
ఆమేన్. ఈ ఆరాధన ముగింపు సమయంలో పరమందున్న దేవుని వైపు చేతులెత్తి నీ మాట విని దాన్ని అనుసరించి నడుచుకునే ఒక జనాంగముగా మమ్మల్ని అందరినీ చేయమని ఒక చిన్న ప్రార్థన చేయండి. భూమి మీద ఉన్న సమస్త జనాంగము కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. ఇంకొక రిక్వెస్ట్ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ రోజు నుంచి ఈ వారంలో, ఈరోజు నీట్ ఎగ్జాము, అలాగే ఇంకా కొన్ని ఎంసెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ వారంలో ఆ ఎగ్జామ్స్ అన్నిటినీ, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటినీ రాస్తున్న మన మినిస్ట్రీలో ఉన్న పిల్లలందరినీ దేవుడు జ్ఞానం ఇచ్చి, ధైర్యం ఇచ్చి, మంచి ర్యాంక్స్ రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రభు, ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కానీ, ఈ వారంలో రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఈరోజు నీట్ రాస్తూ ఉండగా ప్రభు నీ దయ చూపించండి, మీరు కరుణించండి. ఇంకా రాబోయే రోజుల్లో రాస్తున్న వారిని మా మినిస్ట్రీలో ఉన్న వారందరినీ ధైర్యపరచండి. అపనమ్మిక రాకుండా సహాయం చేయండి. భయాన్ని వెళ్ళగొట్టండి, యాంగ్జైటీని తీసివేయండి. నిశ్చయముగా ప్రభు వారు మంచి ర్యాంకులు పొందటానికి సహాయం చేయండి. నీ చేతులకు అర్పిస్తున్నాను తండ్రి. అదేవిధంగా గత వారం అంతా కూడా కాపాడి మరి ఒక వారంలో నడిపించే ఈ వారం అంతా మా పనుల్లో సహాయం చేయి. మా మార్గాల్లో తోడుగా ఉండండి. ముఖ్యంగా ఎండవేడి మూలన పెద్దలైన వారికి, పసిపిల్లలకు కీడు కలగకుండా సహాయం చేయండి. ఈ నెలంతా ప్రభు వేసవి సమయంలో మా చేపట్టుకుని నడిపించిన ఆయన, ఇక్కడున్న వారందరినీ కూడా కాపాడండి, సమాజాన్ని కాపాడండి. ఈ దినం మాతో మాట్లాడినట్లుగా నీ మాట విని మేము అనుసరించి నడుచుకుని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించబడినట్లుగా సహాయం చేయి. ఈ మాట నెరవేరిన రోజున ప్రభు, ఆ రోజు దేవుడి మాట చెప్పాడు, చెప్పినట్టుగానే పెంట కుప్పల మీద నుంచి నన్ను పైకి లేవనెత్తాడు. లేమిలో నాకు సమృద్ధిని దయచేశాడు. భయంలో నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంకా అసలు బ్రతకటం ఎందుకు అనుకున్న నన్ను ఈరోజు ఇక్కడ నిలిపాడని మాలో అనేకులు రాబోయే కాలను చెప్పినట్లు మమ్మల్ని సిద్ధపరచండి, నడిపించండి, నిశ్చయముగా మేలు చేయండి. ప్రభా, నీ మాట విషయమై మాలో ఒక సమ్మతి దయచేయను. ఆయన సమ్మతి అనగా ప్రభు వాక్యాన్ని ఇష్టపడే మనసు దయచేయి తండ్రి. తద్వారా ప్రతి వారిని గొప్ప స్థాయికి, స్థితికి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము
తలచి పొందేదా మిన్ను మేలులను, పొందేదా మిన్ను మేలులను, పొందేదా మిన్ను మేలులను. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.